కాలంలో పెళ్ళంటే 10 మంది మేము బలవుతున్నాం, బకరాలు అవుతున్నాం అని కామెడీగా సెటైర్లు వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. కానీ పెళ్ళంటే ఒక బాధ్యత అని నమ్మే నేను మాత్రం నిజంగా బలయ్యా, పెద్ద బకరానయ్యా. ఎస్, మీరు విన్నది నిజమే, నాకు పెళ్ళయింది. కానీ మా వాడు సిగరెట్లు వెలిగించేటోడు, ఇవాళ శోభనంలో క్యాండిల్ వెలిగించా. హే ఆంటీ, హౌస్ ఇట్? ఎవరికిరా శోభనం? మీ వాడికే. నీ ఆనందం ఏంట్రా? ఊరుకోండి, పెళ్లి పనులు చేసినప్పుడు బాగా వాడుకున్నారు, ఇలాంటి క్వశ్చన్లు అడగలేదు. శోభనం గది దగ్గరకు వచ్చేసరికి నీకు ఆనందం ఏంటి అంటున్నారు. అడిగినప్పుడు చేస్తే హెల్ప్ అంటారు, అడగకుండా చేస్తే దూల పనులు అంటారు. నీతో ఇక్కడ పనేం లేదు గాని వెళ్ళి వాణ్ణి రెడీ చేయిపో. రెడీ చెయ్యాలా? రెడీ అవ్వలేడా? రెడీ చేయటం అంటే బట్టలేసి మేకప్ చేయటం కాదు. వెళ్ళి వాడికి 4 మంచి మాటలు చెప్పుపో. మంచి చెడులు చెప్పాలా? మీ కంటికి నేనేమైనా వయసు అయిపోయిన కనిపిస్తానా అంటే? వాడికి అట్లీస్ట్ పెళ్ళి అయింది, నాకు పెళ్ళి అయితే అవ్వలేదు. ఐఎమ్ స్టిల్ బ్యాచ్లో. పెళ్లి కాలేదు కాబట్టే పెళ్లి విలువ ఏంటి అనేది వాడికి తెలిసేలా చెప్పు. అసలే హడావిడిగా పెళ్లి చేసేసాను, వాడి మనసులో ఎన్ని బాధలున్నాయో ఏంటో. అబ్బా భయాలా? వాడేమైనా పాలు తాగే పిల్లాడు అనుకుంటున్నారా ఆంటీ? మీరు లేట్ చేశారు కాబట్టే, లేదంటే ఈ పాటికి చేతిలో మనవడనో మనవరాలను పెట్టేటోడు. ఏడ్సావులే గాని వెళ్ళు. ఆ పూలెక్కడికి రా, బయటికెళ్ళి అమ్ముకుంటావా? ఇటిచ్చిపో. ఛీ, ఇంట్లో నాకు రెస్పెక్టే లేదు. ఏడ్సావులే కదవా. I am not the body, I am not even the mind. I am not the body, I am not even the mind. I am not the body, I am not even the mind. I am not the body. కమాన్ మామా, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నిన్ను చూస్తుంటే నాకు ఎక్సైట్మెంట్ వస్తుందిరా. రేయ్, నా శోభనం అయితే నీ ఎక్సైట్మెంట్ ఏంట్రా? అయినా లోపలికి వచ్చి ముందు డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? అంతేలేరా, పెళ్ళవంగానే ఫ్రెండ్స్ మధ్య ఫార్మాలిటీస్ వస్తున్నాయి. రేయ్, ప్యాంట్ ఏదిరా? ఓ, ప్యాంట్ తీసే టైం కూడా ఎందుకు వేస్ట్ చేయడం అనా? చీ, బాగోదురా. పోనీ ఆ రూమ్లో వెళ్ళేదాకా వేసుకో. రేయ్, సారీరా, ఎందుకలా అన్నావు? లైఫ్లో ఫస్ట్ టైం కదరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ ఎక్స్ అనితో ఏం అవ్వలేదరా? రేయ్, అది లవ్రా. నేను అనిత పెళ్లి చేసుకోవాలనుకున్నాం, అవ్వలేదు. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి నాకు కేవలం 5 నిమిషాలు పరిచయమేరా. ఆ అమ్మాయి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, కానీ పెళ్ళైపోయింది. నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదురా. అర్థమైంది. పిచ్చి భయాలేం పెట్టుకోకుండా ముందు మనసిప్పు, తర్వాత బట్టలిప్పు. నీ అబ్బా రేయ్, మోటివేషన్ ఇవ్వు చాలు, సలహాలొద్దు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఏడ్జావులే, అన్నీ తెలుసు అంట. ముహూర్తం టైం అవుతుంది, త్వరగా ప్యాంట్ వేసుకో. మావా మర్చిపోయాను, ఇందా. రేయ్, ఏంట్రా ఇది? అదేంటో తెలీదా? ఇదేంటో తెలుసు, ఇప్పుడెందుకని? ఏరా వద్దా? పిల్లలకని మీ అమ్మ చేతిలో పెట్టాలని అంత ఉపలాటంగా ఉందేంట్రా? రేయ్, అయినా ఏంట్రా నీతో నాకు ఇది? నచ్చలేదా? మీ అమ్మే పంపిందిరా నన్ను 4 మంచి మాటలు చెప్పమని. నువ్వు రాకముందే బాగున్నానురా, పోరా. లే, జల్దీరా, మీ అమ్మ ఏడుస్తుంది. ఏదేమైనా ఆ అమ్మాయి కళ్ళలోకి చూసి మాత్రం మాట్లాడకూడదు, పక్కా దొరికేస్తా. పోనీ మెడ చూసి మాట్లాడితే? బాగోదేమో. ఎందుకింత ఆలోచిస్తున్నాను? నేనే ఇలా ఆలోచిస్తున్నానంటే తను ఇంకెంత టెన్షన్ పడుతుందో.
పిచ్చా నీకు? మేకప్ మొత్తం పోతుంది. ఎంత కష్టపడి రెడీ చేశాను. ఆకాష్ని మోసం చేస్తున్నానేమో అని గిల్టీగా ఉందే. వాడు ఇంకొక అమ్మాయిని చూసుకుని మూవ్ ఆన్ అవుతుంటే వాడి కోసమా నువ్వు ఏడ్చేది? సిగ్గుందా నీకు అసలు? లేదే, వాడికి బ్రేకప్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక అలా చేస్తున్నాడేమో. నాకు తెలుసు వాడు ఇంకా మర్చిపోలేదు నన్ను. ఇది వీటి గురించి ఆలోచించే టైం కాదు సరు. నీకు పెళ్ళయింది, హస్బెండ్ ఉన్నాడు. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన టైం. ఆకాష్ని మర్చిపో. హీస్ యువర్ పాస్ట్. మర్చిపోవడం అంత ఈజీ అపద్దు. కాదు కానీ తప్పదు. అక్కడ ఒక అబ్బాయినితో లైఫ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. చాలా మంచోడే. ఈ ఆకాష్ గురించి ఆలోచించి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోకు. ఆ అబ్బాయి లైఫ్ స్పాయిల్ చేయకు. హే గైస్, దిస్ ఇస్ మై వర్క్. మా వాడు శోభనానికి ఇలా రెడీ చేశానంటే నా శోభనానికి పిచ్చెక్కిస్తానేమో. గ్రేట్ జాబ్ పురుష్. మీకెవరికైనా హెల్ప్ కావాలంటే కాంటాక్ట్ మీ. పురుషుగా ఆంటీ వచ్చింది గైస్, ఏసి తీస్తుంది. మళ్ళీ మాట్లాడదాం. నేను నీకు చెప్పిన పనేంటి, నువ్వు చేస్తున్న పనేంట్రా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. మీ వాడికి అన్నీ తెలుసంట. ముందు మనసంట, తర్వాత అన్నీ అంట. వాడు ఫుల్ క్లారిటీగానే ఉన్నాడు. మీరే మా వాడు భయపడుతున్నాడు అన్నారు. రేయ్, ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? ఇంటికెళ్ళవా? ఈ రాత్రికి ఎక్కడెక్కడ పడుకుని వెళ్తలేరా పొద్దున. ఏంటమ్మా వీడు? ఇది నీకు కాదు, పెళ్ళైన దంపతులకి. రేయ్, మీ అమ్మకి నేను గిట్టనేంట్రా? అమ్మా, తీసుకున్న ఒక అట్టిపండే కదా, ఇచ్చే ఆడికి. బయట బిర్యానీ ఉంది, తినిపో. మొక్కలుంచారా డబ్బాలో దాచారా? 4 legs నీకోసం వెయిటింగ్. అమ్మ గోల్డ్రా. ఆంటీ, మీ కొడుకేంటో మీ ఒక్క పోలికి కూడా రాలేదు. రే పక్కపో. మీకు టీ అంటే ఇష్టం అంట కదా, తీసుకొచ్చాను. థ్యాంక్స్. మరి మీకు? నేను టీ తాగను. ఓ, ఏమైంది? ఏం లేదు. లేదు, ఎక్స్ప్రెషన్ మారింది. ఎప్పటి నుంచో ఒక్కనే తాగడం అలవాటు. పెళ్ళైతే వైఫ్తో తాగొచ్చని ఒక ఫ్యాంటసీ ఉండేది, అంతే. అయ్యో. హే, కూర్చోండి. అవును, మీరు టీ అంటే ఇష్టం లేదన్నారు కదా, మరి ఏమంటే ఇష్టం? నాకు కాఫీ అంటే ఇష్టం, కానీ ఇప్పుడు మానేశాను. ఓ, ఎందుకండి? ఇప్పుడు అవన్నీ వద్దు, వదిలేయండి. పర్లేదు, చెప్పండి. ప్లీజ్, టెన్షన్ పెట్టుకుని చెప్పవా? నా ఫస్ట్ కాఫీ ఆకాష్తో తాగాను. తనే నాకు అలవాటు చేశాడు. ఇప్పుడు కాఫీ చూస్తుంటే ఆకాశే గుర్తుకొస్తున్నాడు. కాఫీ మానేసి ఎన్నాళ్ళయింది? 1 month అవుతుంది. ఆహా.
నీ కాఫీ ఎన్నాళ్ళుగా అలవాటు? ఒక 3 years అవుతుంది. సడన్ గా కాఫీ మానేయడానికి రీజన్ ఏంటో? పర్సనల్. పర్సనల్? ఎవరినో ప్రేమించి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? వి పార్టెడ్ వేస్. మా పేరెంట్స్ మీ ప్రొఫైల్ చూపించి అబ్బాయి మంచోడు, గుణవంతుడు, ధనవంతుడు అని నన్ను కన్విన్స్ చేశారు. నెక్స్ట్ కూడా ధనవంతుడే, కానీ మీరు గుణవంతులను చేసుకున్నాను. నా జీవితం అంతా ఇంతేనా? స్ట్రైట్గా ఒకటి అడుగుతా, చెప్తావా? నన్ను ఇష్టపడే చేసుకున్నావా, లేకపోతే నీ ఎక్స్ మీద కోపంతో పెళ్లి చేసుకున్నావా? వాట్ డూ యూ మీన్? ప్లీజ్, నాకు క్లారిటీ కావాలంతే. రేపు నీ ఎక్స్ వచ్చి నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను, నువ్వు నాతో వచ్చాయంటే ఏం చేస్తావు? ఇదేంటి ఆలోచిస్తుంది? ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? సి, ఆకాష్ నా పాస్ట్, మీరు నా ప్రెజెంట్. ఈ విషయం నాకు పెళ్లికి ముందే చెప్పొచ్చు కదా. ఏ, పెళ్ళికి ముందు చెప్పుంటే చేసుకునేవారు కాదా? అంటే అవును. కాదు 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 ఏమో నాకు తెలీదు. ఇవన్నీ కాదు, అసలు ఈ విషయం నాకు పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదు? చెప్పే సిచ్యువేషన్ రాలేదు. సాకులు చెప్పకే. నువ్వు నిజంగా చెప్పాలనుకుంటే ఎలాగైనా చెప్పేదానివి. మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం నాకు లేదు. నేను ఒకరిని ప్రేమిస్తూ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది. బట్ ఆకాష్ నా గతం. ఐ మూవింగ్ ఆన్. ఐ నీడ్ యూ హెల్ప్ టు మూవ్ ఆన్. సరే, మీరేం బాధపడకండి, నేను హెల్ప్ చేస్తా. థ్యాంక్ యూ. ఎందుకు? ఇంత ఫాస్ట్గా అర్థం చేసుకున్నందుకు. నాకు వేరే ఆప్షన్ అయినా ఇచ్చారా మీరు? అవును, మీకేమైనా స్టోరీస్ ఉన్నాయా? ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ఆ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడినట్టే ఉండేది. కానీ ఫ్రెండ్షిప్ అనేది బాగా కన్ఫ్యూజ్ చేసింది. ఆ తర్వాత ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. దాని నుంచి బయటికి రావడానికి 2 years పట్టింది. ఆ తర్వాత నన్ను చాలామంది అప్రోచ్ అయ్యారు, నాకే ధైర్యం సరిపోలేదు. అందుకే ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం చేసుకుంటే బెటర్ అని ఇదిగో ఇలా ఉన్నా. సో స్వీట్. ఆ? ఏమైతుంది అక్కడ? అది ఫస్ట్ నైట్ ముహూర్తం పెట్టారు కదా, అది గుర్తు చేస్తుంది మా అమ్మ సింబాలిక్గా. సీరియస్లీ? అదే, మన ఫీలింగ్స్తో సంబంధం లేకుండా వాళ్ళు ఏదో అంటారు కదా, అవేం పట్టించుకోవద్దు. మన ఇద్దరి మధ్యలో ఎప్పుడేం జరగాలో అప్పుడే జరుగుతుంది. I think I have to admit something. I think my parents did a better job than me. OMG, are you blushing? హే చిచి, నాకు సిగ్గులేదండి. ఐ మీన్, నాకు సిగ్గు ఉంది, ఇప్పుడైతే సిగ్గుపడట్లేదు. మీరు పైన పడుకోండి, నేను కింద పడుకుంటా.
ఓ మై గాడ్, యూఆర్ సచ్ అ స్వీట్ గాయ్. కాంట్ బిలీవ్ ఐ గాట్ యూ. ఏం పర్లేదు, మీరు కూడా ఇక్కడే పడుకోండి. వీఆర్ ఫ్రెండ్స్ నా. ఓకే. జాగ్రత్త అమ్మా. వెళ్ళొస్తానా, జాగ్రత్త. చూసుకుని చాలు, స్టేషన్ టైం అవుతుంది. సరే వెళ్ళొస్తారా. సరేనన్నా. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. చూడమ్మా, ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా చూసుకోండి, మంచిగా మసలుకోండి, సరేనా? ఏంట్రా, పద. వాడికి ఇప్పుడే నా అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. మీకేం అర్థం అవుతుంది, మీరు వెళ్ళండి. నీ అవసరము వాడికి కాదు, మాకుంది. స్టేషన్లో ఎవరు దింపుతారు? నడు. చా బ్లడీ ఆంటీస్. పదండి. సరే బాబు, ఉంటాను. ఉంటాం బాబు. జాగ్రత్త. సరే అమ్మా. బాయ్ రా. సరేరా, వెళ్ళొస్తాం. బాయ్. బాయ్. అరే వెళ్ళరా, అరే పోరా. బాయ్ బాయ్ బాయ్. ఏ ఆఫీస్కి వెళ్ళట్లేదా? వెళ్తా, టీ తాగి వెళ్దామని ఆలోచిస్తున్నా. టీ కావాలా? ఏ నీకొచ్చా టీ పెట్టావు? ఏ రాత్రి తాగలేదా? వాట్, అది నువ్వు పెట్టావా? బాలేదా? ఇన్నాళ్ళు నా లైఫ్లో అల్లం టీయే అనుకున్నా, ఇలాచీ టీలో నువ్వు వచ్చావా? సో నీకు వంటలు వచ్చు? వచ్చు. ఏ అంటే నువ్వు జెన్జీ కదా, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. జెన్జీయా? మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటమ్మా? టీచర్ లేరిపోతుంది, ఆఫీస్కి టైం అవుతుంది, మళ్ళీ కలుస్తా. డేట్ ఆఫ్ బర్త్ ఏంటి చెప్పు. చెప్తా గానీ నాదో కండిషన్. ఏంటి? I wanna have a date with you tonight in this house. ఎలా ఉన్నావు బేబీ? వావ్, రెడ్ శారీ, బ్యూటిఫుల్. ఏంటి డిన్నర్ ప్లానింగా? డేటా?
వావ్ డెలిషియస్. ఆకాష్ ప్లీజ్ లీవ్. వాట్? ఐ సెడ్ లీవ్. అటేటో చూసి చెప్తావంటే? వాట్ డిడ్ యు సే? ఆకాష్ ఇట్స్ హర్టింగ్. లీవ్. ఇట్స్ హర్టింగ్. అడుక్కునే వాళ్ళు ఇంటి బయట నుంచి అడుక్కోవాలి, ఇలా లోపల అడుక్కోకూడదు. యు స్టే అవుట్ ఆఫ్ ఇట్. ఆకాష్ ప్లీజ్ లీవ్ యు అస్హోల్. చేతిరా, చేయితీరా, చేయితీరా. జుట్టు పట్టుకుంటూ వింటారు ఇంటికొచ్చేస్తారు. చందు 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 వదిలే. చందు ఈరోజు నా చేతిలో అయిపోయాడు. చందు వదిలే. చందు చందు వదిలే. చందు చందు ప్లీజ్. చందు వదిలే. చందు చందు ప్లీజ్. నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది సారు నీకు? బ్రేకప్ అయిన 1 మంత్కే ఇంకొకరిని చూసుకున్నావు. సారీ, చేసుకున్నావు కూడా. అయినా వాడేలా నచ్చాడు నీకు? నాకంటే బాగున్నాడా? ఆకాష్ నువ్వు తాగున్నావు, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళు, ఓకేనా? వెళ్ళిపోతా, కానీ ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు హ్యాపీగా ఎలా అంటావో నేను చూస్తాను. నువ్వు నాదాన్వి, ఎవరికి నీ మీద హక్కు లేదు. గుర్తుపెట్టుకో. అసలు తనని ఎందుకు కొట్టావు? నీకేం రైట్ ఉందని కొట్టావు? నా ఇంటికొచ్చి నా పెళ్ళాన్ని ఎవడో గొట్టంగాడొచ్చి కొడితే ఆడిని కొట్టకుండా చప్పట్లు కొట్టాలా? హే, మైండ్ యువర్ వర్డ్స్. డోంట్ ఎవర్ సే దాట్. నీది నాది 3 days రిలేషన్షిప్, వాడిది నాది 3 years రిలేషన్షిప్. ఏదెక్కువ? Do you still love him? ఎస్. సో వాట్? సో వాట్? ఏరా డేట్ అన్నావు, ఇక్కడ ఉన్నావు. 10 మంది వేద్దాం. నీకు ఓపెన్ ఎందుకు ఎర్రగుంది? 10 మంది వేద్దాం. అరే నీ పెళ్ళైన తర్వాత మందు తాగడం మానేసా. 10 మంది వేద్దాం. పద వేద్దాం దా. చందు వద్దులే. చందు చందు ప్లీజ్. అరే అడుగుతున్నానేమనుకోకు. ఆ పిల్ల నిజంగానే కొట్టిందా? పుష్ చేసిందా? టచ్ చేసిందా? నిజంగానే కొట్టిందా? క్లారిటీ వచ్చిందా? ఒరే, ఒక ఫ్రెండ్గా నువ్వు కొడితేనే నాకు ఇలా ఉంటే, ఒక అమ్మాయి పైగా పిల్లం కొడితే ఎలా ఊరుకున్నావురా? ఇక్కడ మ్యాటర్ ఎలా కొట్టిందా అని కాదు, ఆడెవడో గొట్టంగాడి గురించి. హే, మైండ్ యువర్ వర్డ్స్. డోంట్ కాల్ హిమ్ దట్ అగైన్. సారీ అనాలి, పిల్లకూడదు. ఆడెవడో గొట్టంగాడి గురించి నన్ను కొట్టింది. అరే ఇది మరీ వర్స్ట్ ఫీలింగ్ రా బాబు.
ఈ జెన్జీ జనరేషన్ అంతా ఇలా ఉందేంట్రా? వాళ్ళ స్పీడ్ని మ్యాచ్ చేయలేకపోతున్నాం రా. మన 90s బ్యాచ్ కంతా ఇదొక శాపంలో ఉందిరా. రే పద్ధతిగా ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం చేసుకుందాం అనుకున్నాను రా. నాకెందుకురా ఇలా జరుగుతోంది? బయట అందరు లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళు ఎదోళ్ళు నేను మంచోడిని అనుకున్నామని తెలుసా? అలా అనుకున్నందుకు నేను ఎంత ఎదనో ఇప్పుడు అర్థమైంది. ఇదే సిచ్యువేషన్ లివింగ్ రిలేషన్షిప్లో అయితే గుట్టు చప్పుడు కాకుండా వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అలా కాదే, ఇది పెళ్ళిరా. రేపు ఈ విషయం బయటికి వస్తే నా పరు, మా ఇంట్లో వాళ్ళ పరు మొత్తం రోడ్ మీదకి వెళ్తాయిరా. ఎవరికైనా తెలిస్తే నవ్విపోతారా. నువ్వు నీ ఒక అమ్మాయి కొడితే తిరిగి కొట్టకుండా ఎక్కడికొచ్చి ఏడుస్తావేంట్రా చీప్గా? రే ఒక అమ్మాయిని కొట్టడం ఏంట్రా చీప్గా? చా కొట్టించుకున్నప్పుడు అనిపించలేదా చీప్? రే మా అమ్మ అలా పెంచలేదురా నన్ను. అరే అమ్ములు తాగమని కూడా నేర్పించలేదురా, మనం నేర్చుకున్నాం. అది అంతే, వాళ్ళు నేర్పించరు, మనం నేర్చుకోవాలి. వాడు కొడితే తిరిగి కొట్టాలి. సరే ఏంటి ఇప్పుడు? తిరిగి ఇంటికి వెళ్తావా, ఇంట్లో వాళ్ళకి చెప్తావా? అమ్మ నాన్న తీసుకోలేరురా. అమ్మ అయితే చాలా బాధపడుతుంది, నాన్న అయితే చుట్టాల ముందు తల దించుకోవాల్సి వస్తుందిరా. ఇప్పుడు ఏంటి, సిగ్గు లేకుండా ఇంటికి వెళ్ళి పిల్లతో కోపరం చేస్తావా? రేపాడు ఫ్లాట్కి వచ్చి పోతూ ఉంటే చూస్తా ఉంటావా? తగ్గలవా? రే ఆపరా, తన అలాంటిది కాదు. అబ్బచ్చా, నీకెలా తెలుసురా? ఆ అమ్మాయి అలాంటిది కాదు. అమ్మాయి గురించి అలా మాట్లాడకరా. రే ఏంట్రా, కొంపదీసి ప్రేమిస్తున్నావా ఏంటి? ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంట్రా? ఆ అమ్మాయి నిన్ను కొట్టిందిరా. ఇలా కాదురా, ఆగరా. రే ఎవరికి చేస్తున్నావు రా? ఆంటీ నువ్వు ఆగు, నువ్వు ఆగు. ఆంటీ మీ వాడి పెళ్లి పెటాకలైంది, రేపు బస్సే ఖర్చు ఇక్కడ ఉండండి అర్జెంట్. అరే పిచ్చారా నీకు? ఇలా ఉన్నావేంట్రా? పోరా. మీ అమ్మాయి ఎవరినో ఇష్టపడితే వాడికి ఇచ్చి చేయకుండా మావాడు గొంతుకోసారేంటి? మాటలు జాగ్రత్తగా రా. నువ్వు నా కూతురికి ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఆడపిల్ల ఉందంటే చాలు, ఈ కరోనా కొడుకులందరూ గేటు ముందు ఈగర్లా వాలిపోతారు. అలా అని ఎవరికి పడితే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తామా? ఇందాక నుంచి చూస్తున్నాను, నా కూతురు తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఏ పెళ్లికి ముందు మీ అబ్బాయి ఏ అమ్మాయి వెనకాల తిరగలేదా? మా వాడి క్యారెక్టర్ గురించి ఇంకొక మాట మాట్లాడితే పెద్ద మనిషి అని కూడా చూడను, చంపి పాతరేస్తాను. ఏమనుకున్నావు? నీ కూతురు తన బాయ్ ఫ్రెండ్ కోసం మా వాడిని కొట్టిందయ్యా. మా వాడు తిరిగి కొట్టాడా? అడుగు నీ కూతుర్ని. మా వాడు సైలెంట్గా ఉన్నాడని అది చేతగానితనం అనుకోకు, అది మా పెంపకం. మా ఇంటికి వచ్చినప్పటి నుంచి నీ కూతుర్ని తన సొంత కూతుర్లా చూసుకుని నా భార్య మురిసిపోయిందయ్యా. అది మేమంటే. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీలోనే ప్రేమ వ్యవహారాలు జరుపుతున్నారు. అవన్నీ మన వరకు రావు. ఏదేమైనా పెళ్ళైతే అన్నీ సర్దుకుంటాయనే కదా అనుకుంటాం. సర్దుకుంటే పర్వాలేదమ్మా, కానీ మీ అమ్మాయి మావాడికన్నా వాడే ఎక్కువని మావాడి ముఖాన్ని చెప్పేసింది. రేపు మీ అమ్మాయి వాడితో తిరుగుతుంటే మావాడు నిలబడి చోద్యం చూడాలా? నాన్న ప్లీజ్ ఆపండి. ఆగు, నీకేం తెలీదు. మాటలు తిన్నగా రానివ్వండి బాబుగారు. ఎవడరా నీకు బావా? కూతుర్ని కంట్రోల్లో పెట్టుకోలేక పెళ్లి చేసి చేతులు దుర్పుకున్న చవటివి నీకు నేను బావనేట్రా? పనికి మళ్ళిందారా, నీ వల్ల ఎప్పుడూ అవమానాలే. ఆపండి. చూడమ్మా, నువ్వు వాళ్ళు అనుకున్నంత చెడ్డదానివి కాదు, నాకు తెలుసు. ఎలాగంటావా? నా కొడుకు నీ మీద చూసే చూపులో నాకు అర్థమైంది. వాళ్ళు చూసే చూపులో నీ మీద ద్వేషం తెలుస్తుంది, కానీ నా కొడుకు చూసే చూపులో నీ మీద ప్రేమ జాలి తెలుస్తున్నాయి. నువ్వు వాడితో సర్దుకుపోయి ఉండమని నేను చెప్పట్లేదు, నా ఉద్దేశం కూడా అది కాదు. ఏ నిర్ణయం నువ్వు తీసుకున్నా 10 సార్లు ఆలోచించి తీసుకో.
పెద్దవాళ్ళు పెళ్లి చేస్తారు, కానీ నిలబెట్టుకోవాల్సింది కూడా మీరే. కలిసి ఉండాలా లేదా అనే నిర్ణయం కూడా మీరే తీసుకోవాలి. మా వాడితో సర్దుకుపోయి ఉండమని నా ఉద్దేశం కాదు, కానీ ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకో. అది మీ ఇద్దరి నిర్ణయం అయి ఉండాలి. అందులో ఇంకెవరి ప్రేమేయం ఉండకూడదు. ఏరా, ఏం చేయాలనుకుంటున్నావు? నాకు కొంచెం టైం కావాలమ్మా. టైం పట్టినా పర్లేదు, రైట్ డెసిషన్ తీసుకో. వెళ్దాం పదండి. పట్టావు మనం సరిపోలేదా? భోంచేసి బయలుదేరుతావా? పదా. చూడు, నేను వాళ్ళంత మంచోనైతే కాదు, ఈ విషయం నీకు తెలుసు. నువ్వు ఉంటే ఇక్కడే ఉండు, లేదంటే ఎక్కడికైనా పో. నా ఇంటికి వస్తే మాత్రం అస్సలు బాగోదు, అర్థమైందా? పదా. వదిలించుకోకుండా ఎందుకురా వేలాడుతున్నావు? అలా ఎలా వదిలి చేసుకుంటాను రా? పిచ్చోడమేంట్రా? ఆ అమ్మాయి వాడంటే ఇష్టమని చాలా ఖచ్చితంగా చెప్పింది. రేపు పదే పదే వాడి ఇంటికొస్తే నీకెంత నరకంగా ఉంటుందో ఆలోచించరా. నా మాట విని వదిలేయి. నీకు అర్థం కాదు, పోరా. పోనీ అర్థమయ్యేలా చెప్పరా. తను నేను పెళ్లి చేసుకున్నాను రా, వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నాను. తను నెత్తి మీద జీలకర్ర బెల్లం కూడా పెట్టాను. ఈ పద్ధతుల్లో ఏదో మ్యాజిక్ ఉందిరా. తను నాదని, నా భార్య అని నా బాడీ అణువణువు చెప్తోంది. తను నాది. ఎవడో గొట్టంగాడు వచ్చి నీ వైఫ్ నాకు ఇచ్చేయంటే ఇచ్చేస్తానరా? తను అమ్మాయి అలాంటిది, ఈ అమ్మాయి లాంటిది అంటే పంపించేస్తానరా? తను ఎలాంటిదైనా సరే తను నా భార్య. షీఈ్ మై వైఫ్. అసలు మీరంతా ఎవరో తను వదిలేమని చెప్పడానికి? చెప్తే తను చెప్పాలి. తను చెప్తే నెక్స్ట్ మినిట్ వదిలేస్తా. నాకంత ఇష్టం తనంటే. ఈ విషయం నేను ఇప్పుడే రిలీజ్ అవుతున్నా. తనంటే నాకు చాలా ఇష్టం రా. ఇంకోసారి తన గురించి చీప్గా మాట్లాడుకో ప్లీజ్. సరే, తీసుకో. అసలు నీ ఉద్దేశం ఏంటే? నీకు పెళ్ళైందని గుర్తుందా? అసలు ఆకాష్ గడు మళ్ళీ నీకెందుకు కాల్ చేస్తున్నాడు? ప్లీజ్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. ఎవరేమడిగినా సైలెంట్గా నుంచుంటున్నావు? అసలు ఏదో కోసం మీ ఆయన్ని కొడతావా? అసలు ఏం చేసావు నీకన్నా అర్థమవుతుందా? నన్నేం చేయమంటావు పద్దు? ఆకాష్ సడన్గా వచ్చాడు, పెద్ద గొడవ చేశాడు. చందు అదే టైంలో వచ్చాడు.
ఇంకా వాళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. నాకు ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు పద్దు. ఐ కుడెంట్ హ్యాండిల్ మై సెల్ఫ్. వాట్ యూ మీన్ యూ కుడెంట్ హ్యాండిల్? అసలు ఆకాష్ని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు. పద్దు, I spent 3 years with him. You think this is easy for me? I'm trying. సో వాట్? ఒకటితో ఎంతకాలం స్పెండ్ చేసామనేది మ్యాటర్ కాదు, ఎలాంటి వాడితో స్పెండ్ చేసామనేది ఇంపార్టెంట్. నీకు పెళ్లి జరుగుతున్నప్పుడు ఎక్కడున్నాడు? నేను చెప్పనా? గోవాలో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆడొక ఎదవా. చూడు సారు, నీకు తెలియట్లేదేమో, నువ్వు అని ప్రేమించలేదు, అలవాటు పడ్డావు అంతే. ఆ అలవాటు ఎంత తొందరగా మానుకుంటే అంత త్వరగా నీ జీవితం బాగుపడుతుంది. రే మామా, రోజు ఇలానే ఉంటే తాగుబోతుల్లా తయారవుతావురా. రోజుకో ఫుల్ చెప్తున్నావురా. తెలుస్తుందా ఏమైనా? ఇంత తాగి రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళాక అచ్చన్న బాబునా కొడుకుతో పడలేమురా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది, తాగి పడిపోవడం నీకు కొంప ఉంది, ఎందుకురా కంగారు? రే ఏంట్రా నువ్వు? నీ పెళ్లి పెట్టాకలైతే ఆ కోపం నీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద, నీ ఉద్యోగం మీద ఎందుకు చూపిస్తావురా? ఏదైనా అయితే నెలాఖరికి ఈఎంఐ ఎలా కడతావు, కారులో పెట్రోల్ ఎలా పోయిస్తావు, రేపనగా నాకు మందు ఎలా పోస్తావు? ఏడో, నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించు. వస్తా ఆఫీస్కి. ఎరా ఇంటికి వెళ్ళగలవా? దింపాలా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మనం తాగింది మ్యాన్షన్ హౌస్. మేము ఒకటికి ఎదురైనా వాడికే రిస్క్, వాడు మాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్. ఏది మీ పిల్లం పేరు చెప్పు. లావణ్య. నా పేరు చెప్పు. రేయ్, నీ పేరు ఎలా మర్చిపోతారా? నువ్వు నా ఫ్రెండ్ రా. చెప్పు మరి. అదే గుర్తురాట్లేదు బా. అది చెప్పే ముందు గాడిదా పద, ఇంటికి దింపుతా. లావణ్య ఫీల్ అవుద్ది. ఇదేంట్రా నా ఇల్లా ఉంది? థ్యాంక్స్ రా, గుర్తుపడదామో అనుకున్నా. దానికి డిస్టర్బెన్స్గా ఉంటుంది. అరే నీ లైఫే డిస్టర్బ్ అయిందిరా, దాని ముందు ఇది ఎంత బాధ పడుకుందో. ఇదిగో అమ్మాయి, వాడిని వదిలేస్తే త్వరగా వదిలే. నువ్వు ఎప్పుడెప్పుడు వదిలేస్తావు? రోజుకో ఫుల్ తాగుతున్నాడు పిచ్చోడు, అర్థమైందా? చందు, మీతో కొంచెం మాట్లాడచ్చా? ఐమ్ రియలీ సారీ చందు. I shouldn't have slapped you like that. I was not in my senses when I did that. I'm really sorry చందు. I'm really sorry చందు. I know నా వల్ల మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా సఫర్ అవుతున్నారని. ఐమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ చందు. మీరేమైనా అడగాలనుకుంటున్నారా? కొంచెం టీ పెడతావా? టీయా? కాఫీ పెడతావా? కాఫీయా? ఎందుకు చెప్తా, కాఫీ పెట్టు.
నాకు టీ అంటేనే ఇష్టం. నీకేం కావాలి? టీయా, కాఫీయా? నాకు టీ వద్దు, కాఫీ వద్దు, నాకు డివోర్స్ కావాలి. వాట్? డివోర్సా? శరణ్య, ఆర్ యు షూర్ యూ వాంట్ దిస్? ఆవిడ నాకు ఈ పెళ్ళొద్దు మొర్రో అంటుంటే మధ్యలో నీ బాధ ఏంటమ్మా? అసలు మీ ప్రాబ్లం ఏంటి? ముందు నుంచి చూస్తూనే ఉన్నాను. ఇద్దరిని విడదీయడానికి తప్ప ఎప్పుడైనా కలపాలని ట్రై చేశారా మీరు? ఎందుకు ఆలోచిస్తాం? నాకేం పని? గోప పగిలింది నాకు, ఆ నొప్పి నాకే తెలుసు. వాట్? ఒక మగాడిని కొడితే సాటి మగాడిగా నొప్పి గురించి నాకే తెలుస్తుంది. బాగా చెప్పానా? చందు గారు, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. కొంచెం పక్కకొస్తారా? ఏ అయ్యేం పప్పులు ఉడకో, ఏదున్నా నా ముందే మాట్లాడాలి. ప్లీజ్ చందు గారు. చెప్పండి. చందు గారు, మీరు కోపంలో ఎలాంటి హార్ష్ డెసిషన్స్ తీసుకోకండి. విడిపోలేని డెసిషన్ మీ ఫ్రెండ్దే కదా, నాది కాదు కదా. ఐ నో, బట్ కెన్ ఐ టెల్ యూ సంథింగ్? నా ఫ్రెండ్ తను చాలా మంచిది. ఆ ఆకాష్ గడే, హీఈస్ నాట్ రైట్ ఫర్ హర్. దట్ గాయ్ ఈజ్ ఎ టూ టైమర్, పర్వర్ట్ అండ్ వాట్ నాట్. అలాంటి వాడి కోసం మీ ఇద్దరు విడిపోవడం కరెక్ట్ కాదు. పద్దు, కెన్ ఐ టెల్ యూ సంథింగ్? నాకు అర్థమవుతుంది మీరు ఏం చెప్తున్నారు. నేను కావాలా వద్దా అనుకునే అమ్మాయి నాకొద్దు, నేను మాత్రమే కావాలనుకునే అమ్మాయి నాకు కావాలి. వాట్ యూ థింక్ చందు? షీ లవ్స్ ఆకాష్. షీ డజంట్ లైక్ యూ ఎట్ ఆల్. అంతేనా? తనే చెప్పిందిగా. ఐ పీటీ యూ చందు. ఒక అమ్మాయి నోటితో నిజం చెప్పకపోవచ్చు, బట్ తన కళ్ళెప్పుడు అబద్ధం చెప్పు. మీ పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు తను ఎప్పుడూ ఆకాష్కి కాల్ చేయలేదు. తను కాల్ చేసిన కాల్స్కి ఆన్సర్ చేయలేదు. అందుకు నేను సాక్ష్యం. మీరన్నట్టు ఆకాష్ అంటే ఇష్టం ఉంటే రోజు వాడితో మాట్లాడాలి కదా. ఆ రోజు అంతమంది తనని అన్ని మాటలు అన్నా కూడా మీరు వద్దు అనుకుని ఉంటే తను ఎప్పుడో నా రూమ్కి షిఫ్ట్ అయిపోయేది. అయితే తనని ఇష్టపడుతోందా? ఏమో నాకు తెలీదు. బట్ ఇష్టపడుతుందో లేదో తెలుసుకోకుండా తను మిమ్మల్ని కాక ఇంకెవరినో ఇష్టపడుతుందని చెప్పి మీరే ఊహించుకుని విడిపోకండి ప్లీజ్. ఇదొకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్స్ పద్దు, నీ వల్ల నాకు మోటివేషన్ వచ్చింది. నౌ ఐ నో వాట్ టు డూ. ఎస్. అయిపోయింది. ఈడొచ్చాడులే. శరణ్య, నువ్వు కోరినట్టే మనం విడిపోదాం, కానీ నాదో కండిషన్. మనం విడిపోయే ఆఖరి నిమిషం వరకు నువ్వు నాతో కలిసి ఉండాలి. గోవిందా గోవిందా గోవిందా, చెప్పండి ఏంటి ప్రాబ్లం? సార్, మా వాడి పేరు చందు సార్. ఆ అమ్మాయి వాడి భార్య శరణ్య. ఇద్దరికి విడాకులు కావాలంట. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి. ప్రాబ్లం ఏంటమ్మా? సార్, పెళ్ళైనప్పటి నుండి ప్రాబ్లమే సార్. ఆ అమ్మాయి మా వాడిని కొట్టింది. ఆయన అడిగారా? లాయర్తో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటారా? మీకు పెళ్ళి ఎంతకాలం అయింది గోవిందా? సార్ సరే, 3 సార్. 3 సంవత్సరాలా? కాదు సార్, 3 నెలలా? 3 వారాలా? అవును సార్. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే సార్, కానీ
బాబు బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాడు, ఒకసారి ఇలా రానాయనా. ఆ. చెప్పండి సార్. పీరియడ్ గోయిందా? పురుషోత్తం సార్. నైస్ నేమ్. పెళ్ళయిందా? ఇంకా లేదు సార్. ఇలా ఉంటే ఇంకెప్పటికీ అవ్వదు గోయిందా. సార్ నేను కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడాలి, నువ్వు వెళ్ళి కొద్దిగా బయట కూర్చోగోయిందా. సరే సార్. ఇల్లు గోయిందా? ఇల్లు అన్నీ మాట్లాడు. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటో చెప్పండి. అంటే అది సార్. డౌరీ ఇష్యూసా? లేదు సార్. ఆ అమ్మాయి నేను కొడుతుందా? సార్ అలాంటిదేం లేదు సార్, ఆడేదో వాగుతున్నాడు, ఆడు చెప్పేదేం నమ్మకండి సార్. పోనీ మీ ఇద్దరులో ఎవరికైనా అఫైర్స్ ఉన్నాయా? చచ్చా అలాంటిదేం లేదు సార్. మరి ఏంటయ్యా ప్రాబ్లం? మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు సార్. ఏ విషయంలో? అలా ఇలా అని ఏం లేదు సార్, అన్ని విషయాల్లో. అవి ఏంటో చెప్పండి. సార్ మా ఇద్దరికి పెళ్లి ఇష్టం లేదు సార్, అంతకుమించి ఇంకేం కావాలి? మీ పెళ్ళి ఏమన్నా బలవంతంగా జరిగిందా? లేదు సార్. లేదు సార్. చూడండి, మీరేదో చూడడానికి చాలా మంచి పిల్లలా ఉన్నారు. మీరు జెన్యున్గా రీజన్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి, లేదా మీరు విడిపోవడానికి కారణం ఏదైనా ఉంటే వెతుక్కోండి. ఈరోజు నాకు కాకపోయినా రేపు మీకు విడాకులు మంజూరు చేసే జడ్జికైనా కారణం చెప్పాలి కదా. ఏమైంది ఎక్కడ ఆపావు? రే మీ ఇద్దరు ఒకసారి దిగండి, నేను చరణ్తో పర్సనల్గా మాట్లాడాలి. లాయర్ చెప్పింది నిజమే, డివోర్స్ కావాలంటే రీజన్ ఉండాలి. మరేం చేద్దాం? మన ఇద్దరిలో ఎవరో ఒకరు విలన్ అవ్వాలి. వద్దు, వీళ్ళు చాలాసేపు మాట్లాడుకుంటున్నారు, సడన్గా విడాకులు వద్దంటారా ఏంటి? మంచిదేగా వద్దంటే? మంచిదేంటి మంచిది, కొట్టించుకుంది మేము. ఏ అబ్బాయిలేగా మాత్రం పడలేరా? అలా పడ్డారు కాబట్టి జీవితాలు ఎలాగ ఏడుస్తున్నాయి. నన్ను విలించడం నీకు అలవాటేగా, ఇప్పుడెందుకు ఆలోచిస్తున్నావు? ఇక్కడ కూడా నన్నే విలించి. ఏదో నేను మొదలు పెట్టినట్టు అంటావేంటి? మరి నేను మొదలు పెట్టానా? గొడవ మొదలైంది నీ హీరోతోనే. సరేనే ఆగు, ఆగు ఒకసారి. ఏ సరు ఆగు, ఐఎమ్ సారీ, నేను చెప్పేది విను. నీకేం కావాలి చందు? నువ్వే కావాలి సార్. ఏం కావాలో చెప్పు చందు. నీకేం కావాలో నాకు అదే కావాలి. ఇప్పుడు ఏం చేద్దాం? నీకు నాలో నచ్చని విషయం ఒకటి చెప్పు. ఎందుకు? ప్లీజ్ చెప్పు. పెద్ద ఈగోయిస్ట్ ఫెలోవి నువ్వు. హే హే నాకు ఈగో ఉందా? నాకా? ఎస్ నీకే. హే నాకు ఈగో ఉందా? నాకు. సి ఈగో అనగానే వచ్చేసింది ముఖంలా. ఓకే, నేను ఈగోస్టిక్ ఫెలోని, నాకు ఈగో ఉంది, నా ఈగోతో నేను టార్చర్ చేస్తా. ఎందుకనే రీజన్ ఏం కావాలి? పదా. ఎక్కడికి? సార్ నేను ఒక ఈగోయిస్టిక్, సెల్ఫిష్, ఆరగెంట్, మ్యానిపులేటివ్, నార్సిసిస్ట్, పెసిమిస్టిక్, సినికల్ నా కొడుకుని సార్. యట్ ఐఎమ్ వెల్ మేనర్డ్ పర్సన్ సార్. కానీ కంట్రోల్ తప్పితే నా అంత మెంటల్ నా కొడుకుంటాడు సార్. అప్పటికి అడ్జస్ట్ అవ్వమని చెప్పా, అబ్బే వినలేదే. అందుకే నా స్టైల్లో 2 పీకి చెప్పాను సార్. ఇదిగో నాకు ఈ పెళ్ళొద్దు నువ్వొద్దని మీ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టింది సార్. అమ్మాయిది అంత అడ్జస్టింగ్ నేచర్ కాదు సార్. నాకు ఈ పెళ్ళొద్దు, ఆ అమ్మాయి వద్దు, మాకు విడాకులు ఇచ్చేయండి సార్. అమ్మ అర్జెంట్గా ఇక్కడ సంతకం పెట్టాను. ఇలాంటి వాడితో ఒక్క నిమిషం కూడా నువ్వు ఉండొద్దు, సరేనా? పెట్టు. ఎరా ఏడుస్తున్నావేంట్రా? అబ్బే లేదు, చాలా హ్యాపీగా ఉన్నా. కరెక్టేలే, ఏడుపు వచ్చినా నవ్వటంలోనే ఉంది హ్యాపీనెస్. రోజుకి ఎన్ని తాగుతావు? మానేయచ్చు కదా.
హెల్త్ పాడవుద్ది. రేయ్, సిగరెట్ డబ్బా వేసిరేసావేంట్రా? శరణ్యాకి నేను సిగరెట్ తాగడం ఇష్టం లేదురా. బొక్కలే, సరైనకు నువ్వు కూడా ఇష్టం లేదు, చచ్చిపోతావా ఏంటి? అందుకేగా విడాకులు ఇస్తున్నా. పెళ్ళానికి ప్రేమతో విడాకులు ఇచ్చాడు నిన్నే చూశాను. ఏమైంది? ఏంటి లేట్? వెళ్దాం పదా. పదా. వెయిట్ చేయి, నీకు సర్ప్రైజ్ ఉంది. ఆ? మ్మ్. హాయ్ బేబీ. ఆకాష్, నువ్వేంటి ఇక్కడ? బ్రో, యు ఆర్ మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ బ్రో. మ్మ్. ఆకాష్, నువ్వేంటి ఇక్కడ? నేను అస్సలు అనుకోలేదు బ్రో, నువ్వు మా కోసం ఇంత పెద్ద సాక్రిఫైస్ చేస్తావని. అసలు ఊహించలేదు తెలుసా. సాక్రిఫైస్ ఏంటి? బ్రో మన ప్రేమను అర్థం చేసుకున్నాడు సరేనా. నిన్ను నన్ను కలపాలనేదే బ్రో ఇంటెన్షన్. ఐఎమ్ సో రిలీవ్డ్ యూనో. మీ డైవర్స్ అవ్వడానికి ఎలాగో 6 months టైం పడుతుంది. నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను. మీ డైవర్స్ అయ్యేసరికి మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవచ్చు హ్యాపీగా. నాకు చెప్పకుండా ఆకాష్ ఎందుకు పిలిచావు? చెప్పాగా నీకు సర్ప్రైజ్ అని. ఏ నచ్చలేదా? సరు ఏమైందే? బ్రో, సరే ఎందుకు అప్సెట్ అయింది? నీ బేబీ నీతో కలిసి ఉండడానికి 6 months పడుతుంది కదా, అందుకే అప్సెట్ అయినట్టుంది. పో వెళ్ళు, చీరప్చే నీ బేబీని. సారు, ఒరే, ఇప్పుడిక్కడ ఏం జరిగిందిరా? అడిగితే చెప్పట్లేదు, అడిగిస్తే అయినా చెప్తుందో లేదో అని. ఏం అడిగావు, ఏం అడిగిస్తావు? టీ కావాలా కాఫీ కావాలా అని. అదేదో నువ్వే డైరెక్ట్గా అడిగితే అయిపోతుంది కదరా. మొన్న అడిగారా, రెండూ వద్దు డివోర్స్ కావాలని అడిగింది. ఏంటి, టీయా కాఫీ అంటే డివర్స్ అడిగిందా? మ్మ్. ఈ జెన్జీ అమ్మాయిలందరూ ఎలాగేడు సరేట్రా? మ్మ్. ఏంటి సారు? అయ్యో ఓకే. ఐమ్ యువర్ ఫ్రెండ్ సరు. ఐ వోంట్ జడ్జ్ యూ. యూ కెన్ టెల్ మీ. ప్లీజ్ చెప్పు. నా లైఫ్లో నా పెద్ద ధైర్యం మా నాన్న పద్దు. అలాంటి నాన్న నాతో మాట్లాడడం మానేసినప్పటి నుంచి నాకు చాలా యాంగ్షియస్గా ఉంది. పద్దు, భయం వేస్తుంది పద్దు. అల్లుడు ఫోన్ చేస్తున్నాడేంటి? మళ్ళీ ఏమైనా గొడవ అయిందా? హలో అల్లుడు. जिस नंबर
नंबर से आप संपर्क करना चाहते हैं అల్లుడికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? అక్కడ పరిస్థితి ఎలాగుందో ఏంటో. అమ్మాయికి ఫోన్ చేద్దామా? పద్దు, నాన్న కాల్ చేస్తున్నారే. ఆన్సర్ చెయ్యి. హలో. హలో, హా నాన్న. ఇందాక అల్లుడు గారు ఫోన్ చేశారు, ఎత్తలోపే కట్ అయిపోయింది. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏది ఒకసారి అల్లుడు గారికి ఫోన్ ఇవ్వు. సరే ఇస్తున్నా నాన్న. నాన్న మాట్లాడతారంట. మావయ్య ఎలా ఉన్నారు? నేను బాగున్నాను అల్లుడు గారు, మీరెలా ఉన్నారు? నాకేంటి మావయ్య, మీ అమ్మాయి చాలా బాగా చూసుకుంటోంది. నిజమా అల్లుడు? ఉసేయ్ ఉసేయ్ త్వరగా రా. అల్లుడు గారు అమ్మాయి కలిసిపోయారు అనుకుంటేనే. అమ్మయ్యా, చాలా మంచి విషయం చెప్పాడు అల్లుడు గారు, సంతోషంగా ఉంది. అన్నట్టు మీరు దేనికో ఫోన్ చేశారు? ఏం లేదు మావయ్య, శరణ్యకి కాస్త ఒంట్లో బాగోలేదు. అల్లుడు గారు ఏమైనా విశేషమా? ఏ అదేం లేదు మావయ్య, మీ గురించి కాస్త బెంగ పెట్టుకుంది, జ్వరం పట్టుకుంది. మీతో ఒకసారి మాట్లాడితే బాగుంటుందని కాల్ చేశాను. సరే అల్లుడు గారు, ఒకసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వండి. హా నాన్న. అమ్మ తరు, చాలా సంతోషంగా ఉందిరా. నిజంగా మీ అమ్మ చాలా ఆనందంగా ఉంది. రేయ్, నువ్వేం బెంగ పెట్టుకోకురా, నీ వెనక మేమున్నాం. నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా ఈ నానున్నాడని గుర్తుపెట్టుకో. సరేనా తల్లి? ఉంటాను. థ్యాంక్ యూ. ఏమైందే? పద్దు, ఐమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ నౌ. పద్దు, ఐమ్ ఫీలింగ్ వెరీ బెటర్ నౌ. ఒక్క నిమిషం. హలో. హలో అమ్మా శరణ్య. ఎవరు? నేనమ్మా, అడ్వకేట్ పరమానందం. చెప్పండి. కోర్టు ప్రొసీడింగ్ డేట్ వచ్చింది, వచ్చే నెల 10వ తారీఖుని. మర్చిపోకమ్మా, చందుకు కూడా చెప్పు. సరే అమ్మా, ఉంటా అయితే. టేక్ కేర్. సరే సార్. మళ్ళీ ఏమైందే? లాయర్ ఫోన్ చేశారే, కోర్ట్ ప్రొసీడింగ్స్ డేట్ వచ్చిందంట. ఓకే, దానికి ఎందుకు అప్సెట్ అవుతున్నావు? నీకు కావాల్సింది అదే కదా. యా యా. వీళ్ళిద్దరు చేయి పట్టుకుని తిరిగేస్తున్నారు. అమ్మా, హలో. అమ్మా. ఏరా నానా, ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చారంటగా? కాల్ చేసి అన్నయ్య గారు చెప్పారు. చెప్పారా? మంచి డెసిషన్ తీసుకున్నావు. ఎక్కడ డైవర్స్ అయిపోతాయోనని భయం వేసింది. అమ్మా, అంటే అది మేమిద్దరం ఇప్పుడు బాగానే ఉన్నాం అమ్మా. అమ్మయ్యా, నాకు చాలా సంతోషంగా ఉందిరా. నువ్వు అలాగే సంతోషంగా ఉండు, నేను మళ్ళీ చేస్తా.
తెగ తిరిగేసారు కల్లో ఇల్లు. గుడ్ మార్నింగ్. డివోర్స్ గురించి మీ అమ్మకి చెప్పొచ్చు కదా. చెప్పచ్చు. నేను మా అమ్మకి చెప్పి మా అమ్మ మీ నాన్నకి చెప్పి కదా, అందుకే చెప్పలేదు. బట్ తర్వాతైనా తెలియాల్సిందేగా. తెలిసినప్పుడు చూసుకుందాం. నేను నిన్ను ఒకటి అడగచ్చా? ఏంటి? అంటే డివోర్స్ వరకు నీతోనే ఉండాలని కండిషన్ పెట్టావు కదా, ఎందుకా అని. చెప్తాను, ఏం ఫీల్ అవ్వకూడదు. మరి ఇప్పుడు సడన్గా ఇల్లు చూసుకోవడం ఇంకో పని మనిషి కావాలి కదా. అంటే నేను నీకు పని మనిషిలాగా అనిపిస్తున్నానా? ఏ అలా లేదు, అలా అనట్లేదు. బట్ ఇల్లంతా చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా. నేను చేయను. చేయవా? అస్సలు చేయను. షూరా? చేయను, పక్కా. ఈ విషయం మా మాంగారికి చెప్తే ఒకసారి ఫోన్ చేస్తే అర్థమైపోద్ది. చేస్తా చేయని అయిపోద్ది. ఫీల్ అవుతున్నావు కదా. ఎందుకు నీకు అంత శ్రమ? చేస్తా. పక్కా చేస్తావా? ఛాన్స్ దొరికిందని ఆడుకుంటున్నావు కదా. ఈగో ఇష్టం కదా. ఈగో హర్ట్ అయితే ఒప్పుకుంటానా? ఇప్పుడు ఎందుకు అంత కోపం? ఆ మొహం మీద కొంచెం స్మైల్ మెయింటైన్ చేయి, బాగుంటావు. అయినా పొద్దున్న లేచాను కదా, తల బ్లాస్ట్ అయిపోతుంది. వెళ్ళి మంచి టీ పెట్టుకుని రామా. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు. దేఖ్లేంగే సాలా, చూసినాంలే చాలా. టీ. బా బా బా. ఏంటి బాలేదా? అదిరిపోయింది నీ మొహంలాగా. ఏంటలా నుంచి చూస్తున్నావమ్మా? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? వెళ్ళవమ్మా, వెళ్ళు. రాసుకో. మండే జీడిపప్పు ఉప్మా, ట్యూస్డే పెసరెట్టు, బుధవారం బోండాలు, గురువారం పూరీలు, శుక్రవారం సేమియా ఉప్మా, శనివారం ఇడ్లీలు, ఆదివారం లేచేసరికి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది కాబట్టి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ టైం అవసరం లేదు. నువ్వు మాత్రం రాత్రి మిగిలిపోయిన రైస్ తినే, సరేనా? ఏంటలా చూస్తున్నావు? రాసుకున్నావా? అయిపోయిందా? ఇది కేవలం బ్రేక్ఫాస్ట్ మెనూవే. మరి లంచ్ ఎవడు రాస్తాడమ్మా? కొడతావా? కొట్టు, కొట్టు, దమ్ముంటే కొట్టు. కొట్టలేవు కదా, సో చెప్పింది రాసుకో. ఆహా, జెన్జీ దోశ, బ్యూటిఫుల్. దీన్ని బట్టి నాకు ఓ విషయం అర్థమైంది. ఏంటది? జెన్జీ అమ్మాయిలు కూడా పేరెంట్స్కి భయపడతారని. వాతలు పెట్టేస్తావా? ఎక్కువ చేస్తే తాట తీస్తా కూడా. నువ్వు తీసేస్తావే బాబు.
గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. మీ ఫ్రెండ్ కోసం వచ్చారా? లేదు, ఈ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ పోస్ట్ ఉంటే మాట్లాడిపోదామని వచ్చా. మీ పర్సనాలిటీగా పోస్ట్ కష్టం లేండి. అవును, మీరు నేనే మాట్లాడుకోవాలి. పదండి. అసలు మీ ఫ్రెండ్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు? విడాకులు ఇస్తే తోరణాలు కడదాం అనుకుంటున్నాడు. వాట్? మరి లేకపోతే ఏంటండి, ఏం చేస్తాడు? మీ ఫ్రెండ్ లైఫ్ అలా అయిపోతుంటే మీరు పట్టించుకోరా? పట్టించుకున్నాను కాబట్టి మంచి లాయర్తో మాట్లాడాను. ఇంతకు మీ ఫ్రెండ్ ఏమంటుంది? అది కన్ఫ్యూజన్లో ఉంది. మీ పిల్ల కన్ఫ్యూజన్లో ఉండడం వల్లే మా వాడి జీవితం కంపు అయిపోతుంది. నేను ఒక మాట చెప్తా, తనకి చెప్తారా? ఏంటి? కన్ఫ్యూజన్లో రాంగ్ నెంబర్కి డైల్ చేయొచ్చు కానీ రాంగ్ పర్సన్ని పెళ్లి చేసుకోలేము. మీకు కొంచెం నోడుదోలు ఎక్కువే. నిజాలు మాట్లాడితే నోటిదోలు అంటారు, నిజాయితీగా ఉంటే నమ్మిలి అవతలు పడేస్తారు. ఏంటో ఈ సమాజం. ఇప్పుడు ఇది తినాలా? తినకపోతే మానే. బెల్లెవరో కొడుతున్నారు చూడు, చూసిరా వెళ్ళు. కంగారు పడద్దు, ఇద్దరం విడివిడిగానే వచ్చాం. దోశల వాసన అదిరిపోయింది. దోశల వాసన కూడా తెలుస్తుందండి మీకు? ఆకలేసేటోడు కరిటాకు వాసన కూడా తెలుస్తుంది. పల్లి చట్నీయా? నాకు 4 దోశలు వేసి ఇస్తారా? నేనే వేసుకుంటాలే. రాక్షసి గట్టి కాల్చేసింది. రేయ్, ఇంకా తింటున్నాను రా. ఓ 2 తినే ఉంటావుగా, నేను 4 వేసుకుంటా, గ్యాప్ తీసుకో. అసలు ఏం చేసావురా, అంత వేడిగా ఉంది? ఆ మాత్రం వేడి లేకపోతే దోశలు రావు కదరా. నీకు దండం రా, నువ్వేది అర్థమయ్యేలా మాట్లాడవు. నీకు చెప్పాలనిపించినప్పుడు చెప్పు, నేను ఇంకేం అడగను. మెల్లిగా అర్థమవుతారా అన్నీ. సరు, ఏమైందే? అడుగుతుంటే చెప్పవేంటి? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏంటే మీ అందరికి శ్రీరామచంద్రుడిలాగా అనిపిస్తున్నాడు, నాకు పిచ్చి నా కొడుకులాగా అనిపిస్తున్నాడు. నేను ఆ రోజు కొట్టిన దానికి ఇప్పుడు పగ తీసుకుంటున్నాడు. అంటే డివోర్స్ ఇచ్చినాక కూడా వాడితోనే ఉండాలని ఎందుకు అన్నాడు తెలుసా? నాతో పనులు చేయించుకోవడానికి. సడన్ గా నేను వెళ్ళిపోతే కమ్యూనిటీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి సమాధానం చెప్పుకోవాలి కదా. ఆ ధైర్యం లేక నన్ను ఇంట్లోనే కట్టేద్దాం అనుకుంటున్నాడు. నాకెందుకో నువ్వు మళ్ళీ అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అనిపిస్తుంది. అంట్లు దోమించుకొని బట్టలు ఎత్తుకుంచుకోవడంలో కూడా పెద్ద పరమార్థం ఉందనుకోవాలా? అప్పుడు కూడా నీకు టీ కావాలా కాఫీ కావాలని అడిగితే డివోర్స్ కావాలన్నావు. నేను కాఫీని వదిలేసా టీయే కావాలని చెప్పుంటే ఇద్దరు కూర్చుని అప్పుడే సార్ట్అవుట్ చేసుకునేవారు. ఇలాంటి ఈగోయిస్టిక్ టీతో బతకడం కంటే ఆ కాఫీ ఇచ్చే హెడ్ఏకే బెటరే. అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆకాష్తో మాట్లాడతావా? యు నో వాట్, ప్రాబ్లం కాఫీలోనో టీలోనో కాదు, నీలో ఉంది. నీ ఫికిల్ మైండ్ వల్లే డ్రామా అంతా క్రియేట్ అవుతుంది. అవునవును, నాదే తప్పు. నేనే డిఫెక్టివ్ పీస్, అందరూ మంచోళ్ళే. అలా కాదు సరు. ఇంకేం చెప్పకు, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుంటలేవు. సరే సారీ. ఇటు చూడు, సారీ. ఇప్పుడు ఏమంటావు? వాడు నేను పని మనిషిలా చూస్తున్నాడా? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? ఎరా, ఆంటీకి చెప్పావా? ఇంకా లేదురా. డివోర్స్ తీసుకుంటాడు, ఆంటీకైనా చెప్పాలి కదరా. డివోర్స్ ఎవడరా తీసుకుంటున్నాడు? మరి అప్లై చేశాం కదా. అప్లై చేసినంత మాత్రాన్ని వచ్చినట్టు కాదురా. దానికి హియరింగ్ అని, కౌన్సిలింగ్ అని, అటెండింగ్ అని చాలా ప్రాసెస్ ఉందిరా. ఉంటే నీకు మ్యాటర్ అర్థం కావట్లేదురా. మేము విడిపోయేలోపు తనతో కలిసిపోతాను, అప్పుడు విడిపోవాల్సిన అవసరం లేదు కదా. అంటే ఏంటి, నీ పిల్ల నిన్ను వదిలేసే లోపు నిన్ను ప్రేమించుకునేలా చేసుకుంటా అంటున్నావా? కరెక్ట్గా చెప్పేవరా. ఈ దరిద్రం నిన్ను వదిలేయాలన్నా దాన్ని డైట్గా వాటేసుకొని పట్టుకుంటానంటే ఎవడు మాత్రం ఏం చేయగలరా? చూసింది చాలు, ఆఫీస్ టైం అవుతుంది, పద. తనకు మాట చెప్పేసి వెళ్దాం, పద. ఇదోటి ఏడ్చిందా? ఏంటి? నేను కూడా జాబ్ చేస్తా.
ఓకే. ఓకే కాదు, జాబ్ చేస్తే అన్నీ షేర్ చేసుకోవాలి. అన్నీ అంటే అవి కూడానా? ఛీ, అవి కాదు, ఇంటి పనులు వంట పనులు. నీ జాబ్ సర్చింగ్ వెనకాల కాదు ఇదన్నమాట. ఒకవేళ షేర్ చేసుకునంటే నా వరకు నేను చేసుకుని తింటా, వద్దంటే చెప్పు, 10,000 రూమ్కి షిఫ్ట్ అయిపోతా. అబ్బో రే వెళ్ళిపోమనరా, ఒక గొడవ వదిలేస్తుంది. రే ఈ మధ్యలో ఏ లెటకు ఓ ఫ్రెండ్ గారి జీవితంలో వేలెట్టకపోతాడు, ఫ్రెండే కాదు. షేర్ చేసుకోవాలంటే పైసలు కూడా షేర్ చేసుకోవాలి పనితో పాటు. చేసుకుంటారా? చేసుకుంటా. ఇంటి ఈఎంఐ బిల్లు, ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు, ఎవ్రీథింగ్. రే నువ్వేంట్రా మధ్యలో? నాకు ఓకే. చూసావా, తనకి లేని బాధ నీకేంట్రా? షీఈ్ అన్ ఇండిపెండెంట్ ఇంటెలెక్చువల్ ఉమెన్. ఐ యామ్ రైట్? ఎగ్జాక్ట్లీ. సి, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నాకు ఆఫీస్ టైం అవుతుంది, పదరా. ఒకడే మిగిలేడరా. బ్రో వాట్సాప్? నువ్వెందుకు వచ్చావు? వాట్ యు మీన్ బ్రో? సరుతో మాట్లాడడానికి వచ్చాను. వాట్ హ్యాపెన్ సారు? వై డోంట్ యు లిఫ్ట్ మై కాల్స్? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండి సారు, నీకోసం ఎంత ట్రై చేశాను తెలుసా? బెడ్రూమ్ ఏంట్రా? సి ఆకాష్, నా పెళ్లి తర్వాత మన దారులు వేరయ్యాయి, మళ్ళీ దాన్ని కలపాలని ట్రై చేయకు. ఇప్పుడు ఆ పెళ్ళే బ్రేక్ చేసుకుంటున్నావు కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఆకాష్, ఇట్స్ ఓవర్. ఐ కాంట్ బి విత్ యూ ఎనీమోర్. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? గ్యాప్ దొరికిన వెంటనే వేరే పెళ్లి చేసేసుకున్నావు, మళ్ళీ నేను రాగానే విడాకి లేడని రెడీ అయిపోయావు. మళ్ళీ ఏంటి, ముగ్గుడి మీద మోజు పుట్టిందా? ఛీ, నువ్వెప్పటికీ మారవు ఆకాష్. సారీ సారీ శరణ్య, నీకు తెలుసు కదా నాకు నోటీసులు ఎక్కువని. నువ్వెప్పుడు నోట్ జారలేదానా ఆకాష్, నీ బుద్ధే అంతా. సారీ సారు, ప్లీజ్ సారు, ఇంకెప్పుడు అలా మాట్లాడను. ప్లీజ్ ఆకాష్, నన్ను విసిగించుకో, నా వల్ల కావట్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్ ఆకాష్, వెళ్ళిపో. సరే, నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, మళ్ళీ మాట్లాడదాం, బాయ్. ఏం జరుగుతుంది పద్దు? ఏమో అండి, నాకు ఏం అర్థం కావట్లేదు. రే ఈ గ్యాప్ లో మేనేజర్ కూడా దొబ్బేస్తున్నాడు రా. రే నీ సిచ్యువేషన్లోనా నువ్వేం చెప్తున్నావు? ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం నువ్వే కదా, అనుభవించు. నేను ఆఫీస్కి వెళ్తాను, వాడిని ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను నీ గురించి. బాయ్ బ్రో, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ వస్తాడా? ఏమైంది? ఏమైంది? వాడిని లోపలికి ఎందుకు తీసుకెళ్ళావు? ఎందుకు తీసుకెళ్ళకూడదు? లోపల ఏం జరిగింది? నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటాను? నువ్వేమనుకుంటున్నావు అదే జరిగింది. దేనికైనా లిమిట్ ఉంటుంది శరణ్య. ఎస్, నాది సేమ్ డైలాగ్. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. నేను ఆకాష్ కలిస్తే చూడాలనుకున్నావుగా, నచ్చట్లేదా? అయ్యో, యు ఆస్క్డ్ ఫర్ ఇట్, యు డీల్ విత్ ఇట్. నాకు డివోర్స్ కావాలి.
చందు చందు అయ్యో ఒళ్ళు వేడిగా ఉంది. లవ్వు చందుకి తగ్గిపోయేటట్టు చూడదే కూడా. బొట్టు సరు, నీ ఇంటర్వ్యూకి టైం అవుతుంది, ఏంటి ఇంకా రాలేదు? అవును కానీ ఈరోజు నేను రాలేను పద్దు. రేపేమైనా స్కెడ్యూల్ చేయగలవా ఇంటర్వ్యూని? ఏంటి జోకా? హెచ్ఆర్ వర్క్ అయితే నేను మేనేజ్ చేయగలను. ఈరోజు నీ ఇంటర్వ్యూ టీమ్ లీడ్తో. ఈరోజు రాకపోతే ఈ జాబ్ మిస్ అయినట్టే. సారీ పద్దు, చందు కొంట్లో అస్సలు బాగాలేదే. చాలా హై ఫీవర్గా ఉంది. తనని ఇలా వదిలేసి రాలేనే. ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్. బట్ థ్యాంక్స్ ఫర్ ట్రయింగ్ పద్దు. సారీ వన్స్ అగైన్. ఓకేనా? బాయ్ బాయ్. హలో, ఎక్కడున్నారా? ఆఫీస్లోయా? ఒకసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి. అర్జెంటా? ఇంపార్టెంట్. అర్జెంట్ అయితే చెప్పరా, వస్తాను. అసలే ఇక్కడ మన బాస్ గారు నేను ఎప్పుడు దొరుకుతానా అని చూస్తున్నాడు. అవసరమైతే ఆఫీస్ మానేసిరా, కానీ రా, మాట్లాడాలి. హీరో హీరోయిన్ కొట్టుకుంటే కమిడియన్ చచ్చిపోయాడట. నీ పెళ్ళి నా సావుకొచ్చిందిరా. ఇప్పుడు ఏం కొంపలు ములిగిందని అంత అర్జెంటుగా రమ్మను? సారీ రా. రే, ఏమైందిరా నువ్వు సారీ చెప్తున్నావు? నాకు సరైన కావాలనిపిస్తుందిరా. ఒరే, నిన్నే కదరా ఆ పిల్లాడిని గదిలోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఆ పిల్ల కావాలంటావేంటి? అందరూ తను అపార్థం చేసుకుంటున్నారా. ఐ నో, తనకి నేనంటే ఇష్టం రా. షీ లైక్స్ మీ. షీ లైక్స్ యూ, బట్ వాట్ అబౌట్ ఆకాష్? షీ లైక్స్ ఆకాష్ టూ. అదేరా ప్రాబ్లం. నాకు అడగడం రావట్లేదు, తనకు చెప్పడం రావట్లేదు. ఐఎమ్ టైర్డ్ రా. వన్స్ అండ్ ఫర్ ఆల్ నేను తెలుసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం? నేను అడగకూడదు, కానీ తను చెప్పాలి. తన మనసులో ఏందో తెలుసుకోవాలరా. ఒరే, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదురా. అదెలా? కడుపులో ఉన్నది కక్కాలన్నా, మనసులో ఉన్నది చెప్పాలన్నా ఒక్కటే మందు. యు మీన్ మందు? ఎస్. అర్థమైంది, కానీ వాళ్ళు మనతో సిట్టింగ్ వేస్తారంటవా? శత్రువులైనా కలిపే శక్తి ఒక్క మందుకే ఉంది. వీళ్ళొక లెక్క. ఐమ్ సిక్ అండ్ టైర్డ్ శరణ్య. నీకు పెళ్ళంటే సీరియస్నెస్ లేదు, జాబ్ అంటే సీరియస్నెస్ లేదు. నీకెంత సపోర్ట్ చేసినా లాస్ట్కి నీకేం కావాలో అదే చేస్తావు. నీకోసం ఆఫీస్లో ఎంత రిక్వెస్ట్ చేశాను తెలుసా ఈ జాబ్ గురించి, కానీ లాస్ట్ మినిట్ నువ్వు అలా హ్యాండ్ ఇస్తే నేను ఎలా ఫేస్ చేస్తావు వాళ్ళని? అబ్బా, ఐమ్ సారీ పద్దు. చందు వాజ్ ఇన్ సచ్ బ్యాడ్ కండిషన్. నేను రాలేకపోయానే. రావాలనుకుంటే ఎలానా వచ్చేదానివి. వాడు అక్కడ ఉన్నాడు కదా, పురుషోత్తం. చెత్తకొప్పు చుట్టూ కుక్కలా ఎప్పుడు చంద్ర చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాడిని పెట్టి నువ్వు రావచ్చు కదా. అలా కాదే, అయ్యదేవో తిరగడానికి తాగడానికి తప్ప ఎందుకు పనికిరాడే. హే లేడీస్, ఏంటి గొడవ? మీ అరుపులకి పక్కింటి ఆంటీలు టీవీ వాల్యూమ్ తగ్గించమని కంప్లైంట్ చేశారు. చూడు, నా మూడు అస్సలు బాగాలేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. హే పద్దు, నీకేం కష్టం వచ్చింది పద్దు? ఏమున్నా నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఇది నీకు సంబంధం లేని విషయం, పో ఇక్కడి నుంచి. ఏంటి పద్దు, ఇవాళ చాలా హాట్గా ఉన్నావు. నువ్వు వెళ్తున్నావా లేదా ఇక్కడి నుంచి? హే చిల్ పద్దు, నువ్వు నాకు చెప్తే సాల్వ్ చేస్తా అన్నాగా. నీతో ప్రాబ్లమ్ షేర్ చేసుకునే అనిపిస్తుంది నాకు ఇంకా పట్టలేదు. దొబ్బే ఇక్కడి నుంచి. రే, ఏమైందిరా? ఒరే, ఇందాక నుండి అదే అడుగుతున్నారా? అది తప్పన్నీ చెప్తుంది. పద్దు, ఏంటి ప్రాబ్లం?
పద్దు నాకు ఒక జాబ్ ఇంటర్వ్యూ సెట్ మ్మ్. చేసింది, కానీ నేను వెళ్ళలేకపోయా. అందుకే షీజ్ అప్సెట్. ఏ ఐఎమ్ రియలీ సారీ పద్దు. ఇందులో తన మిస్టేక్ ఏం లేదు. ఇదంతా నా వల్లే జరిగింది. అందుకే తను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. అరే సారీ అంటున్నా కదా. ఒరే సారీ చెప్తే సరిపోద్దా? మరేం చేయాలి? పిల్ల బాగా హాట్గా ఉంది కాబట్టి కూల్ చేయాలి. ఎలా? మనం ముడిపోకపోతే ఏం చేస్తాం? మందేస్తాం. ఇప్పుడు పద్దు సెలబడాలంటే ఏం చేద్దాం? మందు పోస్తాం. అంతే. నేను అది వాళ్ళతో తాగను. మేము తాగుతాంగా. Cheers! Cheers! అవును పద్దు, ఇంతకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉండేవాడు, అంటే ఇప్పుడు లేడా? పారిపోయాడా? లేదు చచ్చిపోయాడు. ఏంటి చంపేశావా? ఎహే, నేనెందుకు చంపుతాను, వాడే సూసైడ్ చేసుకున్నాడు. మరి నీకు బాధగా లేదా? ఉంది. ఏ ఆ మొహంలో కనిపించట్లేదు మరి? ఎన్ని రోజులు బాధపడతాం, లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి కదా. కరెక్టే, మన శరణ్యలాగా. రైట్. రే చింపాంజీ మొగమోడా, ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావేంద్రా నువ్వు? చిచ్చిచ్చి, మనం ఫ్రెండ్స్ కదా, నువ్వు బాగుండవే నాకు కావాలి. నాటకాలు తప్పకు, దొంగ పడుకో. ఎప్పుడు నేను నీకు చీఫీలే కదా నేనంటే నీకు. అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయి నీ దృష్టిలో చీపేనా? అంతేనా? అలా కాదు శరణ్య, నువ్వు గోల్డ్, నాకు తెలుసు. నీది ఆకాష్ది చాలా స్ట్రాంగ్ రిలేషన్ కదా, మధ్యలో గొడవ ఏంటి? విడిపోయారా, కలిసిపోయారా, పెళ్ళయ్యా కంటిన్యూ చేద్దాం అనుకున్నారా, లేకపోతే మా వాళ్ళకి అడుగు బలైపోయాడా? చెప్పు శరణ్య చెప్పు. ఏంటి ఇప్పుడు స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్యలా చూస్తే భయపడతా అనుకుంటున్నావా? అంత సినిమా లేదు, చెప్పు, నాకు తెలియాల్సిందే నిజం. రే వదిలేరా, ఇదేదో మిస్ ఫైర్ హెడ్. తెలియదు బే పిల్ల బచ్చాకడివి. ఏంటి ఇప్పుడు అడిగితే తెగిద్దా? తెగని, నాకు అదే కావాలి. చెప్పు శరణ్య, నీ ప్లాన్ ఏంటి, స్కీమ్ ఏంటి, 2026 స్కామ్ ఏంటి? చెప్పు చెప్పు చెప్పు, ఐసే చెప్పు, టెల్ మీ. రే పిడుగు సౌండ్ వస్తే చెవులు మూసుకోవాలి కానీ చంప మూసుకున్నావేంట్రా? పిడుగు పడింది బయట కాదు, మరి అక్కడ. ఓహో అర్థమైంది. బండ సచ్చినోడా, ఈ గొడవంతా నీ వల్ల స్టార్ట్ అయిందిరా. నా వల్ల? మొత్తం నీ వల్లనేరా. నీ అబ్బా నీకుంది నా చేతిలో. సచ్చినోడా చిమ్మడా, రేయ్ చేతులు ఉందిరా నీ అబ్బా. సచ్చినోడా సచ్చినోడా, వద్దు ఎవడి చేయి. రే కుక్క నన్ను కుక్క ప్రకృతి చిత్త పిలుస్తుందిరా. కుక్క మళ్ళీ వస్తా. కుక్క నీ అబ్బా. మామా రే ద్రోహి, రే మరి ఇంత వైల్డ్గున్నారేంటి? అసలు నువ్వెవడురా మధ్యలో? నువ్వెవడురా? ఎప్పుడు ఫ్రెండ్ బల్లిలో పట్టుకున్నాడువా? వదలవా వదలవా వదలవా. బల్లి కాదే, లీచ్ వీడు. అంటే జలిగా పడుతుందిరా నీ అబ్బా. మనుషుల రక్తం పీల్చేదాకా వదిలిపెట్టు ఉంటుంది, వదిలిపెట్టు ఉంటుందిరా, వదిలిపెట్టు ఉంటుందిరా నీ అబ్బా. అమ్మ కొడేస్తున్నారు. నువ్వు అలా చేసావురా, మనేమన్నావురా? వాడి ఫ్రెండ్ వదిలేసేటట్టయితే వెంటనే వదిలేలా? నువ్వెవడు రాజా పనికి? నువ్వెవడు రాజా పనికి? ఫ్రెండ్వి ఫీలింగ్ షేర్ చేసుకున్న వరకే, మధ్యలో ఏలట్టకూడదు. ఇంకోసారి మా మధ్యలో వచ్చావు. మీరు ఎంత మర్యాద చెప్పే కూడా వస్తానా? రాను. అమ్మ తోడు, అమ్మ తోడన్నా కూడా ఇంకేం వస్తావు? రాను. గుడ్ బాయ్, క్యూట్ క్యూట్ ఫెలో. వదిలేగే. అయినా డివర్స్ తీసుకుంటారుగా, ఏముందిలే. నీకు ఇలా కాదురా నీ అబ్బా. చందు వదిలే, చందు చందు వదిలే, చందు చందు వద్దు, చందు వద్దు, చందు వద్దు. రేపు పాపిస్తారా, చచ్చిపోతారా. మీరు కొట్టుకు సావండి, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. గుడ్ నైట్ గాయ్స్. వద్దులు, నేను నడవగలను. సరేలే పద. ఎంత మంచోడివి,
ఎందుకు మన లైఫ్ స్పాయిల్ చేసావు? నేనా? నన్ను చాలా ఇన్సల్ట్ చేసావు, చాలా హర్ట్ చేసావు. ఆకాష్ నా బాయ్ ఫ్రెండ్ ఒకప్పుడు, కానీ ఇప్పుడు నువ్వేరా నా బాయ్ ఫ్రెండ్. ఎంత అనుమానం ఏంట్రా నీకు నా మీద? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? చావు కన్నా పెద్ద శిక్ష రాది. కాఫీ కావాలా, టీ కావాలానా? నేను నీకు అంత చులకనగా కనిపిస్తున్నానా? ఆకాష్ వాళ్ళ నాన్న డీసీపీ కొడుకుని కొట్టావురా నువ్వు. నీకు ఏమైతుందో ఆ భయంతో నిన్ను ఎలా ఆపాలో తెలియక కొట్టారా నిన్ను. నేను నీ కోసం కొడితే నువ్వు వాడి కోసం అని అనుకుంటావా? చెప్పా కదరా నీకు ఐ నీడ్ యూ హెల్ప్ టు మూవ్ ఆన్ అని. హెల్ప్ చేయకపోగా టీయా కాఫీ అని టార్చర్ పెడతావా? నిన్నెప్పటికీ క్షమించను రా. పోరా. నువ్వు నాకు నచ్చావురా. కానీ ఆ ఫీలింగ్ నువ్వు చంపేశావు. ఐ హేట్ యూ. నువ్వు నాకు నచ్చావురా. I hate you. జీవితం బాగుపడాలన్నా నాశనం అవ్వాలన్నా క్షణం పట్టదంట. నాకు తెలుస్తుంది నా లైఫ్లో క్షణం ఇది. ఏం చేసినా ఇప్పుడే చేయాలి. సరు, కోర్టుకి నువ్వు వెళ్ళు, నేను రాను. ఏంటి సడన్ గా? నేను ఆఫీస్కి వెళ్ళాలి. పద్దు, దిస్ ఇస్ ద మూమెంట్ ఐ నీడ్ యూ ద మోస్ట్. పద్దు చూడు సరు, ఐ కెన్ నో లాంగ్ సపోర్ట్ వాట్ యు ఆర్ డూయింగ్. చందు ఈజ్ ఎ గుడ్ గాయ్. అంతకు మించి మంచివాడు దొరుకుతాడా నీకు? పద్దు ప్లీజ్ పద్దు, ఈ ఒక్కసారికి. నో సరు, నువ్వేం చెప్పినా అది కారణం కాదు, వంక. మీ ఇద్దరికి ఇదొక ఈగో బ్యాటిల్. ఐ కాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ డ్రామా. బాయ్ సరు. పద్దు, ఒక్క నిమిషం ఉండవా? శరణ్య, నీతో కొంచెం మాట్లాడాలి. హే సారు, కొంచెం మాట్లాడాలరా నీతో. రేయ్, నువ్వు కూడానా? ఇందాకే మన లాయర్ కాల్ చేశాడు. ఆయన ఈరోజు రావట్లేదంట. మన కోర్ట్ డేట్ పోస్ట్ పోన్ చేశాడు. వాట్? మార్నింగే మాట్లాడాను కదా. అంటే మీ పిటిషన్ మోషన్లో పెడదామని స్టార్ట్ అయ్యాడు. రాత్రి తిన్న పులావ్ వల్ల పొట్టపాడయి బాత్రూంలో మోషన్ జనరేట్ చేస్తున్నాడంట. అయ్యో పాపం. ఉండొకసారి ఆయన కాల్ చేసి కన్ఫర్మ్ అయ్యో బాబోయ్, ఏంటి శరణ్య, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు? ఉంది, నువ్వు చెప్తే నమ్మాలనిపించింది. కానీ నీ ఫ్రెండ్ చేసిన రైమింగ్ చూసి ఎక్కడో తేడా పడుతుంది. అవును సారు, నాకు నువ్వు అంటుంటే డౌట్ వస్తుంది. ఏరా,
అస్సలు నార్మల్ పర్ఫార్మెన్స్ చేయవా నువ్వు? ప్రతిసారి ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేస్తావా? రే, మీరు మ్యాటర్ మీద ఫోకస్ పెట్టడం మానేసి నా మీద పెడతారేంట్రా? అసలు మనం ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చారు? ఎందుకొచ్చారు? ఎందుకొచ్చాం? రే, ఇప్పుడు నేను మాట్లాడాను అనుకో, ఉన్నది కూడా తెగిద్ది. నన్ను మాట్లాడమంటావా? చందు, ఏంటిదంతా? అసలు ఏం జరుగుతుంది? సరే సరే, అసలు మ్యాటర్ చెప్తాను. ఒకసారి నీ చేతులు ఇవ్వా. ఎందుకు? రే, ముందు ఈ నోరు నొక్కేరా. నోరు మీ బే. చెప్తాను ఒక్కసారి లైవా. సరే అన్నయ్య, మన డైవర్స్ పిటిషన్ పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్? రే, పోస్ట్ పోన్ ఏంట్రా? ఇందాకేదో చెప్పావు నాకు. నీ బండ సచ్చినోడా, నువ్వు ఉండరా. సరే అన్నయ్య, నా వల్ల కావట్లేదే, ఈ డివోర్స్లు ఏమి వద్దే. ఎందుకు? ఎందుకంటావేంటి? నువ్వంటే నాకు ఇష్టమే. వాట్? ప్లీజే అర్థం చేసుకో, నువ్వు లేకపోతే నేను ఉండలేనే. ఇది ఎప్పటి నుంచి? మొదటి నుంచే. అయ్యో, మర్చిపోయావా? నేను ఇంకా ఆకాశం మర్చిపోలేదు కదా. పోతావు, మర్చిపోతావు. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, పిచ్చెక్కించేస్తా. అయ్యో, నేను కొట్టాను కూడా చందు. కొట్టు, రోజు కొట్టు, మళ్ళీ మళ్ళీ కొట్టు, మనకి ఎలా కావాలో చేసుకుందాం, అంతా నీ ఇష్టమే. అయ్యో, మరి నీ ఫ్రెండ్ సంగతి ఏంటి? తన దృష్టిలో నాదొక చీప్ క్యారెక్టర్ కదా. నువ్వు నాతో ఉంటున్నావని చెప్పేసి పాపం గంటకు ఒకసారి ఫీల్ అవుతున్నాడు. తన గురించి కూడా ఆలోచించు కదా పాపం. బాగా గుర్తు చేసావు. ఏరా, అమ్మాయిలంటే అంత చీపారా నీకు? సరేనా, వీటి లేడీస్ ఇంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తారు తెలుసా? వేద్దావా ఏంట్రా అసలు నువ్వు? 2 పీక్ నువ్వు కూడా. పీకాల్సింది వాణ్ణి కాదు, నిన్ను. నన్నా? నేనేం చేశాను? నేనంటే ఇష్టం కానీ చెప్పవు. నా మీద కోపం వస్తే ఆకాశ్ గుర్తొస్తాడు, లేదంటే కాఫీ గుర్తొస్తుంది. ముఖమంతా ఈగోతో నిండిపోద్ది. ఇంకెక్కడి ఈగో? మొత్తం దింపేశావుగా. నాకు ఈగో వద్దు, నాకు నువ్వే కావాలి, నీ తోడు కావాలి, ప్లీజే. అసలు ఏంటి సడన్ చేంజ్? ఆల్రెడీ ముడ్డి కింద 33. ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోయావనుకో, ఇంకోళ్ళు దొరికేసరికి 36. ఏంది? నేను నా ఫ్రెండ్ వాళ్ళతో శత్రువరా, కొంచెం కింద పైన అన్నీ మూసుకో. సరేనా, ప్లీజ్ కలిసి ఉందాం, కలిసి నడుద్దాం, కలిసి ఉందాం రా. ఏంటిది? నీ ఫీలింగ్స్ చెప్తున్నావా, సినిమా టైటిల్స్ చెప్తున్నావా? సరేనా, నిజంగా నా ఫీలింగ్స్ చెప్తున్నాను. ఈ సినిమా వాళ్ళందరూ కలిసి మన ఫీలింగ్స్ టైటిల్స్గా వాడేశారు. అయ్యేం పట్టించుకోకు. ఐ హావ్ ఫాలెన్ ఫర్ యూ. ఎప్పుడు? నువ్వు ఫస్ట్ టైం టీ తెచ్చినప్పుడే పడిపోయాను నీకు. ఐ లవ్ యూ శరణ్య. సరే, ప్రూవ్ ఇట్. ఎలా? షో మీ, ప్రూవ్ ఇట్. నాకేం తెలుసు? ప్లీజ్ శరణ్య, నీ అంత తెలివి నాకు లేదే. ఎలా ప్రూవ్ చేయాలో చెప్పు. పోనీ కనీసం హింట్ అయినా ఇవ్వా. నీకు తెలివే కాదు, బ్రెయిన్ కూడా లేదు. అర్థమైంది కదా? ఇంక వెళ్ళి ఇక్కడి నుంచి ఇంకెప్పుడు ఇటు రాకు. నువ్వు కూడా పదా. నేనెందుకు? ప్లీజ్, వాళ్ళు ఇప్పుడే కలిశారు, వాళ్ళకు కొంచెం స్పేస్ ఇవ్వు. చందు, లవ్ యూ. మొన్న నీకు విషయం చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. చెప్పమంటావా? ఏంటది? నువ్వు కూడా నాకు నచ్చావు.